విజయనగర సామ్రాజ్యం ఉత్తర భారతాన్ని సమూలంగా ఆక్రమించి విధ్వంసం సృష్టించి దక్షిణ భారతాన్ని కబళించడానికి వరదలా దూసుకొస్తున్న ఇస్లామిక్ దురాక్రమణదారులకు మేరు పర్వతంలో అడ్డుగా నిలిచిన హైందవ సామ్రాజ్యం. జనవరి 23, 1565 సంవత్సరం తల్లికోట యుద్ధం జరుగుతున్న సమయం. కాలప్రభావాన్ని అనుసరించి శ్రీకృష్ణదేవరాయల అల్లుడు విజయనగర పాలకుడు అయిన అళియ రామరాయలు, అతని తమ్ముడు వెంకటాద్రి తల్లికోట యుద్ధంలో వీరమరణం పొందారు. నాయకుడు లేని విజయనగర సైన్యం ఓటమి పాలైంది. యుద్ధంలో ఒక కన్ను పోగొట్టుకొని గాయపడి ఉన్న తిరుమలరాయలు విజయనగర రాజధాని హంపికి చేరుకున్నాడు. శత్రువుల దోపిడీకి గురికాకుండా విజయనగర సామ్రాజ్య ఖజానాను 1550 ఏనుగుల మీద ఎక్కించి పెనుగొండ కోటకు తరలిపోయాడు. హంపీ నగర వైభవాన్ని చూసి ఈర్ష్య చెందిన ముస్లిం సుల్తాన్లు ఎంతో సుందరమైన హంపీ నగరాన్ని దోచుకున్నారు, తగులబెట్టారు, సమూలంగా ధ్వంసం చేశారు. శత్రు దుర్భేద్యమైన హంపీ నగరం పూర్తిగా పాడుబడిపోయింది. తిరుమలరాయలు పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించసాగాడు. సామ్రాజ్యం బలహీనపడిన ఈ దశలో సామంతులు స్వతంత్రించి విజయనగర పాలకుణ్ణి ధిక్కరించసాగారు. ఇదే అదునుగా గోల్కొండ, బీజాపూర్ సుల్తాన్లు విజయనగర సామ్రాజ్య భూభాగాలను ఆక్రమించసాగారు. క్రమక్రమంగా సామ్రాజ్యం క్షీణించసాగింది. సుల్తాన్ల నుండి సామ్రాజ్యానికి వాటిల్లుతున్న ముప్పును గ్రహించిన తిరుమలరాయలు ఆత్మరక్షణ పద్ధతిని అనుసరించి వీలైనంత వరకు సామ్రాజ్యాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. తిరుమలరాయల అనంతరం అతని పెద్ద కుమారుడు శ్రీరంగదేవరాయలు రాజు అయ్యాడు. ఇతను కూడా తండ్రి అనుసరించిన ఆత్మరక్షణ పద్ధతినే అనుసరించాడు. కానీ రాబందులు లాంటి సుల్తాన్లు జిహాద్ పేరుతో ప్రతి సంవత్సరము విజయనగర సామ్రాజ్యంపై దాడి చేసి ఒక్కొక్కటిగా కోటలను స్వాధీనం చేసుకోసాగారు. అమాయక ప్రజలను చంపసాగారు. ఈ విధ్వంసకాండ ఆపడానికి కొన్ని లక్షల రూపాయలు విజయనగర పాలకుల నుండి వసూలు చేసేవారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీరంగదేవరాయలు మరణించాడు. విజయనగర సామ్రాజ్యం బలహీన స్థితికి చేరుకుంది. కొంతమంది విజయనగర సామంతులు సుల్తాన్ల పక్షం చేరారు. క్షీణిస్తున్న విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఎవరు ఉండాలి అని మంత్రులు, రాజబంధువులు, విశ్వాసపాత్రులైన సామంతులు ఆలోచించి తిరుమలరాయల రెండవ కుమారుడైన రామరాయలను పక్కకు పెట్టి తిరుమలరాయల మూడవ కుమారుడైన వెంకటపతిరాయలను విజయనగర సామ్రాజ్య పాలకుడిగా పట్టాభిషేకం చేశారు. వెంకటపతిరాయలు పాలన చేపట్టాడు. వెంటనే బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లు లక్షలాది సైన్యంతో విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు. ధార్వాడ్, బంకాపుర మొదలైన విజయనగరపు కోటలు బీజాపూర్ సుల్తాన్ వశమయ్యాయి. ఇదే సమయంలో గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 120,000 మంది సైన్యంతో విజయనగర సామ్రాజ్యంపై దాడి చేశాడు. గోల్కొండ సైన్యాధిపతి రుస్తుం ఖాన్ కడప, అనంతపురం, గుత్తి ప్రాంతాలను స్వాధీనం చేసుకుని విధ్వంసం సృష్టించాడు. మరొక పక్క గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కొండవీడు, ఆదోని కోటలను ఆక్రమించి విజయనగర రాజధాని పెనుగొండ కోటను ముట్టడించాడు. ఆ సమయానికి పెనుగొండ కోటలో సైన్యం కానీ, ఆహార పదార్థాలు కానీ సరిపడనంత లేవు. సామ్రాజ్య రాజధాని ప్రమాదంలో పడింది. వెంటనే వెంకటపతిరాయలు సుల్తాన్ గెలుచుకున్న కోటలను తన పరం చేస్తామని, శాంతి కావాలని కోరుతూ తన మంత్రులైన గోవిందరాజు తిమ్మ, పాపయ్య చెట్టిలను కులీ కుతుబ్ షా వద్దకు రాయబారానికి పంపాడు. పెద్ద మొత్తంలో
ధనం తీసుకుని వెనక్కి వెళ్ళిపోదామనుకుని సుల్తాన్ కూడా సంధికి అంగీకరించాడు. ఇరువైపులా ఎటువంటి యుద్ధ ప్రయత్నాలు చేయకుండా విశ్రాంతిగా ఉన్నారు. శాంతి సంధి అమలులో ఉన్న మొదటి 3 రోజుల్లో కార్యశూలుడైన వెంకటపతి రాయలు రహస్య మార్గం ద్వారా పెనుగొండ కోటలోకి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను తరలించాడు. 4వ రోజు విజయనగర సైన్యాధిపతులైన జగ్గదేవుడు, మణిపురాజు, పాపైచెట్టి 30,000 మంది తుపాకీ దళాలతో కోటలోకి ప్రవేశించారు. ఈ విధంగా వెంకటపతి రాయలు ఆత్మరక్షణకు తగిన ఏర్పాటు చేసుకుని తన విశ్వాసపాత్రుడైన సామంతుడు, తంజావూరు పాలకుడైన అచ్యుతప్ప నాయకుడిని సైన్యం పంపమని ఆదేశించాడు. అచ్యుతప్ప నాయకుడు తన కుమారుడైన రఘునాథ నాయకుని పెద్ద సైన్యంతో పెనుగొండకు పంపాడు. రఘునాథ నాయకుని సైన్యంలో పేరుగాంచిన ప్రసిద్ధ గుర్రపుదళం కూడా ఉంది. రఘునాథ నాయకుడు ఈ సైన్యంతో పెనుగొండకు చేరుకున్నాడు. తంజావూరు సైన్యాలు పెనుగొండకు చేరిన వెంటనే విజయనగర సైన్యాధిపతి జగ్గదేవుడు కోటపై నుండి గోల్కొండ సైన్యాలపై పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చసాగాడు. రఘునాథ నాయకుని నాయకత్వంలోని తంజావూరు సైన్యం గోల్కొండ సైన్యానికి వచ్చే ఆహార సరఫరా మార్గాలన్నింటినీ మూసివేసింది. తంజావూరు గుర్రపు దళం గోల్కొండ సైన్యాలను చుట్టుముట్టసాగింది. ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్న గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా భయభ్రాంతుడై పెనుగొండ కోటని విడిచి గోల్కొండ దిశగా పారిపోసాగాడు. చురుకైన వెంకటపతి రాయలు ఈ అవకాశాన్ని జారవిడవదలుచుకోలేదు. తానే స్వయంగా యుద్ధరంగంలో దిగి గోల్కొండ సుల్తాన్ను తరమసాగాడు. మరొక పక్క విజయనగర సైన్యాధికారులైన కొత్తూరి రంగనాయకుడు, యాచమనీయుడు ఇది వరకు గోల్కొండ సైన్యాలు ఆక్రమించిన కోటలపై దాడి చేసి స్వాధీనం చేసుకోసాగారు. ధర్మరక్షకులకు ప్రకృతి కూడా సహకరించసాగింది. వర్షాకాలం మొదలైంది. జోరుగా వర్షాలు కురవసాగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ బురదమయమై గోల్కొండ సైన్యం వేగంగా పారిపోకుండా నిరోధించసాగాయి. తమ సుల్తాన్కు రక్షణగా గోల్కొండ సైన్యాధిపతి రుస్తుం ఖాన్ అతిపెద్ద సైన్యంతో తరలివచ్చాడు. తమ సుల్తాన్ను యుద్ధరంగం నుండి తప్పించే ప్రయత్నంలో గోల్కొండ సైన్యం రోజుకొక యుద్ధం చొప్పున ఓడిపోసాగింది. ఈ యుద్ధాలలో ఎందరో గోల్కొండ సైన్యాధికారులు మరణించారు. పారిపోతున్న గోల్కొండ సైన్యాలు పెన్నా నది ఒడ్డుకు చేరాయి. ఉగ్రంగా ప్రవహిస్తున్న పెన్నా నది వీరి గమనాన్ని అడ్డగించింది. నదిని దాటే వీలు లేనందున గోల్కొండ సైన్యాలు అక్కడే విడిశాయి. తమను తారుముకు వస్తున్న విజయనగర సైన్యాలతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాయి. ముందు వరుసలో ప్రఖ్యాతిగాంచిన గోల్కొండ ఫిరంగులను ఉంచారు. ఫిరంగుల వెనుక పదాతి, అశ్విక దళాలను ఉంచారు. ఆ వెనుక గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అంగరక్షకులతో ఉన్నాడు. విజయనగర సైన్యం గోల్కొండ సైన్యాన్ని సమీపించింది. పరస్పరం ఫిరంగి దాడులు చేసుకోసాగారు. విజయనగర పదాతి దళం ముందుకు ఉరికింది. విజయనగర సైనికులు ముందుకు రాకుండా గోల్కొండ సైన్యం పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చసాగారు. ఈ దాడుల్లో చాలామంది విజయనగర సైనికులు మరణించారు. మరికొంతమంది వెనుకకు పారిపోసాగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోల్కొండ ఫిరంగులను పట్టుకోవాలని విజయనగర సైనికాధికారులు భావించారు. పారిపోయి వెనుకకు వస్తున్న విజయనగర సైనికులను ఆపుచేసి వారికి మరికొంత అదనపు సైన్యమునిచ్చి గోల్కొండ ఫిరంగులను పట్టుకునేలా ప్రోత్సహించారు. భారీ ఎత్తున జరిగే ఫిరంగి దాడులకు గురై చాలామంది విజయనగర సైనికులు చనిపోయారు. అయినప్పటికీ విజయనగర పదాతి దళం వెనక్కి రాకుండా ముందుకు ఉరికేలా విజయనగర సైనికాధికారులు మళ్ళీ ప్రయత్నించసాగారు. మరొక పక్క విజయనగర ఫిరంగులు కొన్ని శత్రు ఫిరంగులను ధ్వంసం చేశాయి. అప్పటి వరకు యుద్ధం చేస్తున్న మొదటి వరుసలోని విజయనగర సైనికులకు విశ్రాంతినిచ్చి రెండవ వరుసలోని సైనికులను
ముందుకు ఉరికించారు. భారీ ఎత్తున జరిగే ఫిరంగి దాడులతో విజయనగర సైనికులు చనిపోతున్నప్పటికీ విజయనగర పదాతి దళం వెనక్కి తగ్గకుండా శత్రువుల ఫిరంగులను ఒకదాని తర్వాత మరొక దానిని వరుసగా స్వాధీనం చేసుకోసాగారు. ఆ వెంటనే విజయనగర అశ్విక దళం గోల్కొండ సైన్యం మీదకు దూసుకుపోయింది. వెనుక వైపు పెన్నా నది చుట్టూరా విజయనగర సైన్యం మధ్య గోల్కొండ సైన్యం ఇరుక్కుపోయింది. వెంకటపతిరాయలు వీర విహారం చేశాడు. విజయనగర సైనికులు దొరికిన వాడిని దొరికినట్టు నరకసాగారు. గోల్కొండ సైన్యాధిపతి రుస్తుం ఖాన్ యుద్ధరంగంలో మరణించాడు. ఫిరంగులు ఉంటే తప్ప యుద్ధం చేయలేని గోల్కొండ సైనికులు హైందవ వీరులు కత్తులకు ఎరకాకుండా ఉండడానికి పెన్నా నదిలోకి దూకారు. ఉగ్రతాండవం చేస్తున్న పెన్నా ఆ ధర్మద్రోహులను మింగివేసింది. చాలామంది నీటిలో పడి కొట్టుకుపోయారు. ఈ పోరాటం జరుగుతున్నప్పుడు కొంతమంది గోల్కొండ సైన్యాధికారులు అతి కష్టం మీద మహమ్మద్ కులీ కుతుబ్ షాను నది దాటించారు. ఈ యుద్ధంలో దాదాపు 50,000 మంది గోల్కొండ సైనికులను విజయనగర సైన్యాలు ఊచకోత కోశాయి. గోల్కొండ సైనికుల రక్తంతో పెన్నా నది ఎర్రగా మారిపోయింది. ఈ విజయంతో ఊరుకోక వెంకటపతిరాయలు నది దాటి పారిపోతున్న సుల్తాన్ సైన్యాన్ని వెంటాడమని ఆజ్ఞాపించాడు. ఈ తరిమివేత కృష్ణానది వరకు కొనసాగింది. కులీ కుతుబ్ షా కాలబేరానికి వచ్చాడు. శాంతి కోరాడు. కృష్ణానది గోల్కొండ విజయనగర రాజ్యాల మధ్య సరిహద్దుగా అంగీకరించబడింది. గోల్కొండ పక్షం వహించిన విజయనగర సామంతులు, పాలెగార్లు ఈ యుద్ధం తర్వాత వెంకటపతిరాయల పక్షం వచ్చేశారు. ఆ తర్వాత వెంకటపతిరాయలు తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యం పోగొట్టుకున్న భూభాగాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు. తల్లికోట యుద్ధానంతరం విజయనగర సామ్రాజ్యానికి దక్కిన ఈ అఖండ విజయం సుల్తానుల గుండెల్లో గుబులు రేపింది. భయభ్రాంతులకు లోనైన బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లు వెంకటపతిరాయలు జీవించి ఉన్నంతకాలం విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వెంకటపతిరాయలు రెండవ శ్రీకృష్ణదేవరాయలుగా పేరుగాంచాడు.